ఏం చేస్తారు? నీ మందిరం ప్రేమించేవారు వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వారు వర్ధిల్లుతారు. అందుకే కీర్తన 118:26 తీయదులేండి, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. కీర్తన 122:9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నేను నీకు మేలు చేయ ప్రయత్నించేదని అంటాడు 122 కీర్తన 9లో. 128:5 సీయోనులో నుండి యెహోవా నిన్ను చెప్పండి ఆశీర్వదించును. అందుకే దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని మందిరాన్ని క్రమంగా రావాలా, దేవుని సన్నిధికి రావాలా. దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. విచారకరమైన పరిస్థితి, దేవుని యొక్క మందిరము ఒక వ్యక్తి యొక్క కాలంలో ఏమైపోయిందో చూడండి. రండి, దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము. ఇప్పుడు మనం ఒక మాట చదువుకుందాం. 3వ వచనం 2వ దినవృత్తాంతములు 29:3. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని మందిరం తలుపులు తెరటం ఏంది అంటే మందిరం మూత పెట్టారు. చెప్పాలా? ఏం పెట్టారు? మందిరాన్ని మూత పెట్టేశారు. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని పట్టించుకోమో, ఇతను ముందున్నటువంటి రాజు ఆహాజు అతడి యొక్క కాలంలో పరిస్థితి ఏమైందంటే 20:19 వచ్చినాం. 20:19 ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ద్రోహము చేస్తున్నారు కనుక యెహోవా ఇశ్రాయేలు రాజు ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. దేవుని మందిరాన్ని కనుక ఈ రోజు నిర్లక్ష్యం చేస్తే, దేవుని మందిరాన్ని కనుక నువ్వు పెడచెవిని పెడితే దేశం హీనస్థితికి వెళ్ళిపోతుంది. ఈ రోజు మనం ఆస్వాదించబడ్డానికి కారణం చెప్పాలి, ఎక్కడది? దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరంలోని మేలు చేత మేము ఏమొందుచున్నాము? తృప్తి పొందుతున్నాం. హిజ్కియా రాజు అయ్యాడు, దేశమేమో హీన స్థితిలో ఉంది. ఆయనకు ముందున్నటువంటి రాజు దేశాన్ని హీన స్థితిగా దిగమర స్థితిలో పెట్టాడు. ఈయన రాజు అవగానే అసలు మొట్టమొదటి సంతకం పెట్టాలి. వాగ్దానం చేస్తాడు రాజు, నేను ముఖ్యమంత్రిని అయితే చెప్పండి, నా మొదటి సంతకం దేని మీద? దీని మీదే. ఈయన రాజు అయినాక మొదటి సంతకం లేదు, ఏమీ లేదు. రాజ్యము ప్రజలు పరిస్థితి ఇది చూడలేదు. ఇది రాజు అయిన తర్వాత తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల చెప్పండి యెహోవా మందిరపు తలుపులను తెరచి దానిని అంటే దేని మీద శ్రద్ధ పెట్టాడు? చెప్పాలా? దేవుని మందిరం మీద శ్రద్ధ పెట్టాడు. ఏం చేశారు వీళ్ళు మందిరాన్ని? అనేక సార్లు మన జీవితంలో దేవుని యొక్క మందిరానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవుని మందిరానికి ఇయ్యని కారణాల అనేక సార్లు మనం నష్టపోతాం. ఫ్రెండ్, ఇక్కడ ఒక మాట చూద్దాం. 7వ వచనం చదవండి అందరూ. 7వ వచనం, మరియు వారు మంటపం యొక్క ద్వారములను చదవండి, ద్వారములను మూసివేసి, అసలు తలుపులే మూసేస్తే ఇంకా లోపల పోయేది, లేకపోతే ఇంకా లోపల ఏం చేస్తా అంటే నో సర్వీస్, పరిచర్య లేదు. చెప్పాలా? ఏం చేయట్లేదు, తలుపులే మందిరం తలుపులే మూసేసి ఇంక సేవ ఏం జరిగింది? 2వ మాట చదవండి, దీపములను ఆర్పివేసి. దీపములు ఆర్పివేసి అంటే నో విట్నెస్, ఏమి లేదు, సాక్ష్యం లేదు. ఎంత బాధకరమైన పరిస్థితి చూడండి. 3వది చదవండి అక్కడ, ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయో. ఏం చేయలేదు దేవునికి? ధూపం అంటే ఏంది? ప్రార్థన లేదు, పరిచర్య లేదు, సాక్ష్యం లేదు, దహన బలులు అర్పింపకయో ఉండేది అంటే ఆరాధన లేదు. ఏం లేదండి? ఆరాధన లేదు, మందిరంలో పరిచర్య లేదు, ప్రార్థన లేదు, సాక్ష్యము లేదు. రండి ఇప్పుడు 6వ వచనం. మన పితరులు యెహోవాకు ద్రోహులై చదవండి
యెహోవా దృష్టికి ఇక దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఎప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు దూరం అయిపోతావో ఆటోమేటిక్గా చెడు నడతలు వచ్చేస్తాయి లోపలికి. ఇది 5వది. 6వది చదవండి అక్కడ. ఆయనను విసర్జించి ఏం చేశారు? చెడు నడతలు నడిచి విసర్జించేట ఫర్సేకన్ అంటాడు. అంటే అసలు దేవుని మర్చిపోయారు. ఏంది? దేవుడు వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి మందిరం ఇస్తే వాళ్ళు మందిరాన్ని ఏం చేశారో చూడండి. వాడు మందిరం యొక్క పరిస్థితి తర్వాత రాయబడింది. ఆయన నివాసమునకు ఎడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసి మందిరానికి ఎడముఖం పెట్టి. ఈరోజు మానవ యొక్క జీవితంలో దేవుని ప్రేమించేవాడు చెప్పాలా? దేవుని ప్రేమించేవాడు దేవుని మందిరాన్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కానీ వీళ్ళు దేవుని మందిరాన్ని ఏం చేశారంటే, ఒకటి చెప్పండి, ఇక్కడి నుంచి చెప్పుకుందాం. ఒకటి ఏం చేశారు? చెడు నడతలు నడిచారు. 2వది విసర్జించారు. 3వది ఆయన నివాసానికి పెడముఖం పెట్టారు, పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేశారు. 4వది ద్వారములను మూసివేశారు. 5వది దీపము ఆర్పివేశారు. 6వది ధూపం వేయల. 7వది దహన బలు అర్పించాల. మందిరం పరిస్థితి ఏమైపోయిందో చూడండి. మందిరం ఆ స్థితిలో ఉన్నప్పుడు దేశము గొప్ప స్థితిలో ఎట్లుంటది? దేశము హీన స్థితికి వెళ్ళిపోయింది. ప్రియమైన స్నేహితుడా, ఈరోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకు. దేవుని మందిరంలో పెడచెవి పెట్టొద్దు. ప్రభు కొరకు ఒక మంచి ఆరాధికుడుగా ప్రభు కొరకు కొనసాగు. ప్రభు కొరకు ఒక మంచి సాక్షిగా జీవించు. దేవుని మందిరాన్ని వాడు 7 వారు దేవుని మందిరం వ్యతిరేకంగా జీవిస్తే 5 శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది. ఎంత? 5 రండి. 8 వచ్చిన 2 దినవృత్తాంతములు 29:8. అందుచేత యెహోవా యూదా వారి మీదనో యెరూషలేము కాపురస్తుల మీదనో కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా ఆయన వారిని నంబర్ 1 చెప్పండి ఏంటమ్మా? భీతి వస్తేనేమో దేవుడు అంటావు, భయం వస్తేనేమో దేవుడు అంటావు. భయం పోయింది కొంచెం పర్వాలేదు అనుకుంటే దేవుడు లేడు, మందిరం లేదు, ఏమీ లేదు. వాళ్ళు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఒకటి వాళ్లకు చెప్పండి ఏమొచ్చింది? భీతి. 2వది విస్మయం. 3వది నిందకాస్పదం చేశాడు. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడి మరణం. దేవుని యొక్క మందిరాన్ని వారు నిర్లక్ష్యం చేయడం ద్వారా వారికి ఏమొచ్చింది అంటే, 1 భీతి, 2వది విస్మయం, 3వది నింద, 4వది మరణం, 5వది మన కుమారులను కుమార్తెలను భార్యలను చెప్పండి చర్లోని వెళ్ళిపోయారు. అసలు 70 సంవత్సరాలు బబులో చెరకి మామూలుగా తీసివేశాడు అన్నమాట. 70 సంవత్సరాలు మందిరానికి పెడముఖం పెడతారా? విశ్రాంతి దినమున మీరొద్దంటే విశ్రాంతి దినం మీరుతారా? విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో చేరి వాళ్ళు శనివారం కనుక ఆరాధించవలసిన వాళ్ళు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం పెట్టి విశ్రాంతి దినం వ్యాపారం చేశారు. విశ్రాంతి దినాన ప్రయాణాలు చేశారు. విశ్రాంతి దినాన పొలలు ఏరుకొని వంట చేసుకున్నారు. దేవుని మందిరానికి మాత్రం రాలేదు. దేవుడు చూస్తూ ఊరుకుండాలా? దేవుడు ప్రవక్తలు పంపించాడు. వాళ్ళు పోయాము, ప్రవక్తలు పోయి వాళ్ళు అది కాదండి ఇట్లా ఉంటే మనకి శిక్ష వచ్చిందని ప్రవక్త వాక్యం చెప్పాడు. ప్రవక్త వాక్యం చెప్పి వీళ్ళు ఏం చేశారో తెలుసా? తీయండి, 1 అధ్యాయానికి రండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 36 అధ్యాయం. 2 దినవృత్తాంతాల గ్రంథం 36 అధ్యాయం 12వ వచనం చదవండి అందరూ. లేక ముందు 12వ వచనం చదువుదాం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు చదవండి. ఆయన నియమించిన ప్రవక్తని ఇర్మియా మాట వినలా. 14వ వచనం ఆఖరి లైన్. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. 15వ వచనం ఆఖరి లైన్. ఆయన పెందలకడ లేచి ప్రవక్తను పంపుతూ వస్తే తన దూతల ద్వారా చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచురాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము జనుల మీదకి వచ్చాను. ఇక తర్వాత మీకు 10వ వచనంలో చూడండి.
మందిరంలో ఉపకరణాలు మొత్తం తీసుకొని పోయి ఆడ పెట్టేసుకున్నాడు. 19వ వచనంలో చూస్తే యెరూషలేమును మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును కాల్చివేసి దాని నగర్లన్నిటి కాల్చివేసి పడేశాడు. ఎందుకు? ఈ మందిరం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. మందిరం ఏమో అబ్బా ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం. మరి ఏం చేశా? మందిరానికి గడిచి పెట్టావు. దేవుని మందిరమే కదా. ఎందుకు చెడు నడతనిచ్చావు? దేవుని మందిరం కదా. దేవుని మందిరం పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి కదా. ఎందుకు దీపాన్ని ఎందుకు ఆర్పేశావు? ఎందుకు సాక్ష్యం లేకుండా ఉంది? ఎందుకు ద్వారాలు మూసేసావు? ఎందుకు పరిచయం చేయలేదు? ఎందుకు బలి అర్పించలా? ఎందుకు ఆరాధనకు రావట్లేదు? దేవుని మందిరమే కదా. ఒక దినం వచ్చింది, పైకేమో ఈ మందిరం యెరూషలేము మందిరం, సొలొమోను కట్టించిన మందిరం. ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారమా? దేవుని మందిరాన్ని ఏం చేశారంటే, కిందకి రండి, పైకి 7వ అధ్యాయము ఒక వచనం చదువుదాం. చదవని 11వ వచనం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి ఏమైంది? దొంగల గుహ అయినదా? ఏంటండి దేవుని మందిరం ఆఖరికి వాళ్ళు ఏం చేశారు అంటే చెప్పడా? దేవుని మందిరం దొంగల గుహ చేశారు. అందుకే 14వ వచనం. నేను షిలోము చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడి ఈ మందిరమునకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే మందిరమును చూసారా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే షిలోహు చేసినట్టు నేను దానికి చేస్తా. షిలోహులో ఏమైంది చెప్పండి? మందసం షిలోహు నుంచి తీసుకొని పోయారు కదా యుద్ధ భూమిలోకి తీసుకొని పోతే తీసుకోముందేమో 4,000 మంది చచ్చిపోయారు. తీసుకొని మందసాన్ని తీసుకుపోయిన తర్వాత 30,000 మంది చచ్చిపోయారు. మందసం కూడా పట్టబడింది. 7 నెలల్లో ఫిలిస్తీన్ దేశంలో మందసం ఉంది. తిరిగి వచ్చింది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టాలి మందసం? చెప్పాలి. ఎక్కడ పెట్టాలి మందసం? షిలోలో పెట్టాలి. వచ్చింది షిలోకి. ఇక ఎన్నడూ షిలోకి రాలా. కారణం గ్లోరీ డిపార్టెడ్. మహిమ ఇశ్రాయేలు నుంచి. ఈరోజు జాగ్రత్త. దేవుని యొక్క మందిరం అంటే ఏదో అనుకోవద్దు. ఇంకా కొంచెం ముందుకు పోయి నేను ఫైనల్ మాట వాడుతున్నాను. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న ఆత్మకో పరిశుద్ధాత్మకో చెప్పండి గట్టిగా ఆలయము కాదా? ఎవడు ఈ ఆలయమును ఈ దేహమును పాడు చేయడో దేవుడు వాణినే పాడు చేస్తాడు. ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా, నిజంగా దేవుని మందిరానికి ప్రేమిస్తున్నావా? దేవుని మీద నాకు ప్రేమ ఉంది అంటే సరిపోదు. దేవుని ప్రేమించేవాడు రక్షణను ప్రేమించాలా? దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క మందిరాన్ని చెప్పాలా? ఏం చేయాలా? ప్రేమించాలా. 3వది దేవుని ప్రేమించేవాడు 119 కీర్తన 127 కీర్తన 119 119 కీర్తన 127. బంగారం కంటేనో అపరంజి కంటేనో నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. తెలుగు బైబిల్ అట్లుంది. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ అంటే అది ఇంగ్లీష్ బైబిల్ ఏముందో తెలుసా? ఐ లవ్ దై కమాండ్మెంట్స్ అంటాడు ఒక వర్షన్లో. అంటే నీ ఆజ్ఞలను నేను ఏం చేయుచున్నా? ప్రేమించుచున్నా. నీ ఆజ్ఞలు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని ప్రేమించేటువంటి వాడు దేన్ని ప్రేమిస్తాడు? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. ఈరోజు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? నిజంగా చెప్పు. రోజుకు ఒక 5 అధ్యాయాలు చదువుతాను అన్న చేతులు ఎత్తండి ఊరక చూద్దాం. రోజుకు 5 అధ్యాయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. 2 ఉంటారు, ఎందుకుంటారు భక్తులు? చెప్పండి. 3 ఇంకా 4 ఎన్ని అధ్యాయాలు చెప్పండి? రోజుకి ఎన్ని? సరే
రోజుకు ఒక అధ్యాయం చదివాడు చేతులు ఎత్తాను, ఇంకా లెగుస్తాయి. చెప్పండి, తప్పేముంది? నేనే మిమ్మల్ని అరవట్లేదు, ఊరికి అంటన్నా. ఈరోజు చదువుకున్నవాడు బైబిల్ చదువుకోండి, చేతులు ఎత్తండి. ప్రభుకి స్తోత్రం. సగానికి సగమే లేచినాయి. వాక్యాన్ని ప్రేమించాలి. చెప్పాలా? దేన్ని ప్రేమించాలి? మరి దేవుని మీద ప్రేమ ఉంది కదా. దేవుని ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. కోట్ల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చినా చెప్పాలా? ధర్మశాస్త్రము మేలో, వెండి బంగారముల కంటే కూడా దేవుని వాక్యం మేలు. అందుకే గుర్తుపెట్టుకో, నీకు వెండి లేకపోయినా బంగారం లేకపోయినా దాని గురించి బాధపడగాకో. దానికంటే విలువైనది చెప్పండి ఏంటది? ఇది గనక నీ దగ్గర ఉంటే నువ్వు కోటీశ్వరుడువే. ఏదుంటే చెప్పలేదమ్మా. దేవుని వాక్యం మన దగ్గర ఉంటే చెప్పండి కోటీశ్వరుడు. ఇది పట్టుకొని నువ్వు ప్రపంచంలో ఎక్కడ పోయినా బతుకుతావు. మనుషుడు రొట్టె వల్ల కాదు జీవించేది. చెప్పండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏం చేస్తాడు? నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుతుంది. చెప్పడానికి బాగానే చెబుతాం. ఆడకు వచ్చినప్పుడు కదా దాని ప్రేమ. దేని మీద ప్రేమ? బంగారం కంటే, అపరంజి కంటే చెప్పండి ఎక్కువేనా ఇది? మా మందిరంలో ఒక విశ్వాసి పాపం 70 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆమె ఇంట్లోనే గడప దాటితే పడిపోయింది. 20లో ఇరిగింది. ఏడ ఇరిగింది? 20లో. సరే చూద్దామని పోయాను. ఎట్టున్నామమ్మా అంటే, ఇట్టున్నానయ్యా, పడిపోయానయ్యా అని. బాగానే ఉంది. సరే కూర్చొని మాట్లాడుతుంటే ఆమె ఈ బాధ కంటే ఇంకో బాధ ఉంది ఆమె లోపల. ఏ బాధ కంటే ఎట్ట లేకుతారో ఇది ఉండాలి. ఈ బాధ కంటే ఇంకొక బాధ ఉంది. ఏముందంటే, చూడు నన్ను తమ్ముడా అంటదా. నాకు కూడా బాగా అనిపిస్తుంది. పెద్దది కదా, తమ్ముడా తమ్ముడా అంటది. ఒక్క సంఘంలో పిలిచేది తమ్ముడా అని. మీతో అన్న బ్రదర్ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. తమ్ముడా తమ్ముడా అని చెప్పమ్మా. ఏం లేదు తమ్ముడా. చూడండి అమ్మా, కళ్ళు మూసుకున్న ఎవరు ఉంటే తమ్ముడా ఒకప్పుడు చూడు తమ్ముడా, చూడు తమ్ముడా, చూడు తమ్ముడా అంటాం. ఏం తమ్ముడా? ఏం చూడాలి ఇప్పుడు చెప్పండి. అర్థమైందా మీకు? ఎందుకు అర్థం కదా? ఆ మాత్రం అర్థం కాకపోతే అది నడిచేదంతా ప్రపంచం దాని మీద నడుస్తుంటే. అందుకే దానికి బాగా డిమాండ్ అయిపోయింది. దేనికి? మరి 1.5 కూడా పోయిందంటే ఏం ధర కొట్టినావు? అది ఉన్నాయి చెవులకి చేతులకి మెల్ల కూడా ఉంది, కానీ అల్యూమినియం ఉన్నాయి. అల్యూమినియం గాజులు, పిచ్చి కమ్మలు, పిచ్చి దండ ఇవి ఉన్నాయి. నీకు ఇప్పుడు కాలు కావాలా ఇది కావాలా? మామూలుగా అనుకుందాం. అయిపోయా 75 సంవత్సరాల దాకా వచ్చినవి పడ్డావు. అసలు ఇక ఇంతే పరిస్థితి లేదు. సరేలేమ్మా, ఏముందిలే, కొన్నిసార్లు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. వాణినే ఏమైందిరా చెప్తా అంటే, ఏమి లేదు తమ్ముడా, ఏదైనా ఇంతది ఎంతది ఇంతది నీ చేత్తో నాకు చేసిచ్చి ఈ తమ్ముడా అని. ఏం చేసేయాలంట? నా చేత్తోనంట నేను ఏదైనా, ఏదది బంగారపుదంట నా చేతి. నా జీవితంలో ఒక చావుకున్న కడిగింది ఆ అక్కవే. చచ్చిపోయింది కాబట్టి ధైర్యంగా చెబుతున్నాను. అన్నీ కొట్టిపోయింది. బతికుంటే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లం లేదు. నీ చేత్తు ఏదైనా ఇంత నాకు చేపించి తమ్ముడా అంటారు. వారే చచ్చిపోయే ముందు కూడా దీని మీద ఏమి ప్రేమ? దేని మీద చెప్పాలి గట్టిగా? బంగారం మీద ఏమి ప్రేమ? కథలు కాదు నేను చెప్పింది జరిగిదా. ఆమె చెప్పింది, ప్రార్థన చేసి వచ్చాను, వారాన్ని చచ్చిపోయే ముందు కూడా ఆమె దాని మీద ఏం బీగుతుంది? దేని మీద? వెండి బంగారు, కోట్ల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నీవిచ్చినా చెప్పండి ధర్మశాస్త్రం. ప్రేమిస్తున్నావా దేవుని వాక్యం? దేవుని ప్రేమించేవాడు దేవుని రక్షణ ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు చెప్పండి దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు చెప్పండి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు.
నేను రక్షణ పొందా, మారుమనసు పొందా, అయితే వాక్యం కనుక నువ్వు సరిగా చదవక, వాక్యంతో సరైన సంబంధం కలిగి ఉండకపోతే, ఒక ఉదాహరణ చెప్తా గమనించాడు. ఉదాహరణకు ఇంట్లో చెట్టు వేసుకున్నాం. ఏం వేసుకున్నామండి? చెట్టు. ఏ చెట్టు అన్నా వేయండి, అది బతకాలంటే దానికి ఏం పోయాలి? అంతే కదా, ఏ చెట్టు అన్నా వేయండి, దానికి బతకాలంటే ఏం కావాలి? నీళ్లు పోస్తేనే బతికిద్దా? ఇంకేం కావాలి దానికి? ఎరువు వేస్తే సరిపోయిందా? ఇంకేం కావాలి? పాదా? సరే, పాదు చేయాలి. ఇంకేం కావాలి దానికి? చెట్టు పెరగాలంటే ఏం కావాలమ్మా? కరెక్ట్, ఎవరు అన్నారు? చెప్పండి, ఏం కావాలి? మంచి నేల కావాలి. ఓకే, ఇంకా ఏం కావాలా? ఎండ కావాలా? బాగా గమనించాలా? ఏం కావాలి? ఎండ కావాలి. కింద నుంచి నీళ్లు తీసుకుంటుంది, పై నుంచి ఏం కావాలి? చెట్టుకి ఎండ కావాలి. ఈ ఎండను సూర్యకిరణాలు స్వీకరించి, బాగా గమనించాలా, దానిలో కిరణజన్య సంయోగ క్రియ. కరెక్ట్ అన్నా నేను చెప్పేది? చెప్పాలి స్టూడెంట్స్. ఏ క్రియ? కిరణజన్య సంయోగ క్రియ జరిగి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది చెట్టు. ఏం చేసుకుంటుంది? పిండి పదార్థం తయారు చేసుకుంటుంది. చేసుకొని రోజు రోజుకు చెప్పండి, చెట్టు ఏమైంది? పైన సూర్యుడు కావాలి, చెప్పండి, కింద నీళ్లు కావాలి. సరే, ఇప్పుడు ఆత్మీయ భాషలోకి వద్దాం. మలాకి 4:2. తీయదులేండి, నేను తీయమలేదుగా, ఎందుకంటే చూస్తారు. యెహోవా యందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించాను. ఇప్పుడు సూర్యుడు ఎవరు అనుకుందాం? చెప్పండి, దేవుడు అనుకుందాం. నాకు దేవునితో బాగా సంబంధం ఉంది. చెప్పాలా? ఏముంది? దేవునితో నాకు బాగా సంబంధం ఉంది. లేదు ప్రభా 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 ప్రభా. నేను ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన అంటున్నాడు, మోకరించి స్తోత్రం 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 అనుకున్నా ఏముండదు, రోగాలన్నీ పోతాయి అంటున్నాడు. సరే ఆయన అనుకుంటున్నాడండి, తప్పేమీ కాదు. దేవుడితో నీకు సంబంధం ఉంది, సూర్యుడితో. కింద ఏం కావాలి? నీళ్లు కావాలి. నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. నువ్వు వాక్యం నీరుతో సరిగా సంబంధం లేకపోతే ఏమైంది? చెప్పాలా? నీరుతో సంబంధం చెట్టు లేకపోతే ఏమైంది? ఎండిపోయింది. ఎండబట్టేది ఎవరు ఎండిపోయి చేసేది? చెప్పండి, ఎండిపోయి చేసేది ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఎవరు? అర్థమైందా? నాకు దేవునితో సంబంధం ఉందని చెప్పి నీళ్లతో సంబంధం లేకుండా ఉంటే, నీళ్ళదనగా చెప్పండి, వాక్యంతో సంబంధం లేకుండా జీవిస్తే అదే సూర్యుడు నిన్ను కాల్ చేస్తాడు. నాకు దేవునితో సంబంధం అని చెప్పి నువ్వు అనుకుంటూ దేవుని వాక్యంతో సంబంధం లేకుండా నువ్వు కనుక కొనసాగితే ఏ సూర్యుడు అంటున్నావో అదే సూర్యుడు నిన్ను బతికించాల్సింది, నిన్ను పెంచాల్సిన సూర్యుడే ఏం చేస్తాడు? నిన్ను కాల్ చేస్తాడు. జరిగిపోయింది జీవితం. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అట్టాగే ఉంది. హెచ్కేలు గ్రంథం 33 అధ్యాయం. ఏంటి హెచ్కేలు గ్రంథం? హెచ్కేలు గ్రంథము 33 అధ్యాయం. హెచ్కేలు గ్రంథము 33 అధ్యాయం. ఎప్పుడైతే చెప్తాను ఆగండి. 32 వచ్చిన హెచ్కేలు గ్రంథము 31 వచ్చిన చదవండి. 33 అధ్యాయము 31. నా జనులు రాజగిన విధంగా వారిని ఎదురుకు వచ్చి, చదవండి, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ, చదవండి, వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అబ్బా, నా జనులు ఎట్లా వస్తారంట? రాదగిన విధముగా వారు నీ ఎదురుకు వచ్చి. మందిరానికి వచ్చేటప్పుడు బ్రహ్మాండంగా మంచిగా వేసుకొని బైబిల్ పట్టుకొని తలకాయ ఉంచుకొని ఎక్కడికి? చెప్పండి గట్టిగా, మందిరానికి కూర్చోవడం కూడా చెప్పాలా? చాలా. మిమ్మల్ని కాదమ్మా, ఏమనుకోకండి, మిమ్మల్ని అంటున్నాను అనుకోరు. ఆడున్నా చెబుతున్నా నేను, మీరు మంచోళ్ళే. హెర్మోన్ మంచోళ్ళే, పద్మాజోడు కూడా మంచోళ్ళే. ఎందుకంటే పద్మాజోడుకు నాకు చాలా అనుభవం ఉంది. పద్మాజోడు చాలా చేశారు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు. కనుక మిమ్మల్ని అంటున్నా, ఇక్కడున్న బ్యాచ్ అంటున్నా. చెప్పండి ఇప్పుడు ఏంటి? రాదగిన విధంగా వస్తారు, నా జనులైనట్టుగా ఎదుట కూర్చుంటారు. చెప్పండి, నీ మాట వింటారు. వింటున్నారా లేదా? ఇప్పుడు చెబుతుంటే వింటున్నారా లేదా?
ఏం మాట్లాడిందమ్మా? వింటున్నారా లేదా? కుర్చీలో కూర్చున్నాళ్ళు ఇందాకే చెప్పా కనపడట్లేదని. మీరు మాకు వినపట్లేదు అంటున్నారా? వింటారు దానిని అనుసరించి ఉపయోగం ఏముంది? వచ్చి 3.5 గంటలు కూర్చొని ఉండి వినేసి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? కనుకనే దేవుని ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని కూడా చెప్పండి ఏం చేస్తాడు? మొట్టమొదటిది దేవుని ప్రేమించేవాడు రక్షణ ప్రేమిస్తాడు. రెండవది దేవుని ప్రేమించేవాడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. మూడవది దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తాడు. నాలుగవది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏంటంటే తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు. ఏంటి వాళ్ళు చూపిన ప్రేమ అంటే? ఉపచారము. చెప్పాలి ఏం చేశారు? చెప్పండి గట్టిగా. ఉపచారం అనగా పరిచర్య. ఏంటి ఉపచారం అంటే? పరిచర్య. ప్రభు స్తోత్రం. మనం చాలా ఉపచారం చేస్తాం, మామూలుగా పరిచయం చేస్తామా? అందుకే ఎప్పుడు మేము ఎక్కువ వాడే వచ్చినాం అదే. ఎందుకంటే 80 పైన సేవకుడు వచ్చాడని చెప్పండి మంచిగా ప్రేమించి గిన్నెడు చల్లని నుంచి పంపుతారా? నేను మాట్లాడు తన్నింటికి పంపుతారా? కనీసం వేడినీళ్ళని ఇస్తారుగా, వేడినీళ్ళు ఇచ్చి పంపుతారా? నేను హైదరాబాద్ ఉన్నప్పుడు విజిట్ ఇంటికి పోయాడు. విజిట్ పోయేటప్పుడు వస్తున్నామని చెప్పను. అప్పుడు ఇంకా ఫోన్లు గిల్లేవు రాలే, సెల్ ఫోన్లు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఒక మాట ఫోన్ చేస్తే బాగుండేదే కదన్నా అంటారు. అప్పుడు ఫోన్లు లేవు. ఫోన్ లేనప్పుడు ఏముంది? కానీ వెళ్ళినట్టు కూర్చున్నాం అంటే ఒక 10 నిమిషాల్లో వేడి బిర్యానీ తీసుకొచ్చి ఇందులో రెడీగా మసాలా చికెన్ అన్నీ రెడీగా ఉంటాయి. పోవటం వేయటం వండేయడం 1/2 గంటలో ఫోన్ చేసి పోయినాడు. 2 గంటలు వచ్చిందే కానీ లేదన్నా చేసుకోవాల్సి. పరిశుద్ధులు చూపిన ప్రేమను మనుషులకు అన్యాయస్తుడు. ఒక ఆమె బాగానే ప్రేమతో పెడతాడు.